తెలంగాణ కాంగ్రెస్ లో ఘర్ వాపసీ నడుస్తుందన్నారు ఆ పార్టీ నేత జగ్గారెడ్డి. కాంగ్రెస్ ను వీడిన చాలా మంది నాయకులు వెనక్కొస్తున్నారని చెప్పారు. గతంలో తనకు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లను కూడా పార్టీలో చేర్చుకోవాలని అధిష్టానానికి సూచించానని అన్నారు. సంగారెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ లో చేరితే ఓకేనా అంటూ దామోదర రాజనరసింహ అడిగితే చేర్చుకోమని చెప్పానన్నారు. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి టికెట్ అడిగినా ఇచ్చేమని చెప్పానన్నారు జగ్గారెడ్డి. తప్పిదం చేసినాము, మళ్ళీ జాయిన్ అవుతాము అని ఎవరు వచ్చినా సరే వాళ్ళందరికీ కూడా వాళ్ళ కండువా కప్పి, కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వాళ్ళందరూ కూడా పార్టీలోకి ఆహ్వానించండి అని చాలా క్లియర్గా ఏఐసిసి నుంచి ఉన్నటువంటి డైరెక్షన్స్. అందులో భాగంగానే మరి ఒక 2 రోజుల కోసం నిన్న ఈరోజు నన్ను, కోదండ రెడ్డి గారిని, అట్లాగే మహేష్ కుమార్ గౌడ్ని కూడా ముగ్గురితోటి ఒక కమిటీ చేసారు. నిన్న చాలా ప్రాంతాల నుంచి ఘర్ వాపస్ ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పోయారో మళ్ళీ ఘర్ వాపస్ ఈ కార్యక్రమంలో నిన్న కొందరు చాలామంది నాయకులు వచ్చారు, జాయినింగ్ అయింది. ఈరోజు కూడా ఖమ్మం నుంచి సంబాని చంద్రశేఖర్, మాజీ మినిస్టరు అడవాలి కృష్ణ చాలామంది ఇప్పుడు జాయిన్ అయ్యారు, ఇంతమంది జాయిన్ అయ్యారు. ఇట్లా వాళ్ళందరూ కూడా జాయిన్ అయ్యారు. ఇంకా చాలామంది జాయిన్ అవుతారు. నాకు అక్కడ నల్గొండ నుంచి రఘువీర్ మన ఎంపీ రఘువీర్ రెడ్డి కూడా నాకు ఫోన్ చేసిండు, అన్న మా ప్రాంతం నుంచి పోయిరు, మళ్ళీ పార్టీలోకి వస్తారు, కండువా కప్పండి అని. ఇట్లా కొందరు కండువా కప్పమని ఫోన్లు వస్తున్నాయి. కొందరేమో డైరెక్ట్గా పార్టీకి వాళ్ళ అప్లికేషన్ వాళ్ళు ఆల్రెడీ అప్లై వాళ్ళ విన్నపాన్ని చెప్పుకున్నారు ఆల్రెడీ. వాళ్ళందరూ కూడా వస్తున్నారు. ఎవరైనా సరే మేము